హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడికి ఎంతో 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 ఇష్టమైనటువంటి మోదకాలు తయారు చేసుకుందాము. అది కూడా పాతకాలం నాటి రెసిపీ, ఎంతో రుచికరంగా. అలాగే మా చిన్నత్తయ్య వాళ్ళ హోమ్ టూరు, ఎప్పుడూ మా చుట్టాలే కాకుండా ఈసారి అత్తయ్య వాళ్ళ చుట్టాలను కూడా చూపించబోతున్నానండి. అలాగే మా అక్క చిన్న కూతురి బర్త్డే సందర్భంగా మా ఇంటి సెలబ్రేషన్స్ ఏంటి, అలాగే తల్లికి కూతురు కొనిచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. రండి మరి చూద్దాం. ఫస్ట్ అయితే మనము జొన్న కుడుములను తయారు చేసుకుందాము. ఏంటబ్బా మోదకాలు అని చెప్పేసి కుడుములని చెప్తూ ఉంది అని అనుకుంటూ ఉంటారు కదండి. మా సైడ్ ఎక్కువ శాతం కుడుములని అంటామండి. అయితే వీటిని రకరకాలుగా చేసుకుంటాము. ఈరోజు నేను మోదకాల టైపులో చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక మందంపాటి పెనంను తీసుకొని 1 కప్పు నువ్వులు వేసేసి చక్కగా చిటపట అనేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనము జొన్నపిండి తడుపుకోవటానికి 1 కప్పు నీళ్లు తీసుకొని వాటిలో కొంచెంగా ఉప్పు, అలాగే కొంచెంగా చక్కెర, అలాగే కొంచెంగా నెయ్యి వేసేసుకొని నీళ్లను బాగా మరగబెట్టుకోవాలండి. మరిగే లోపల మనము ఒక బౌల్లో ఈ విధంగా 1 కప్పు జొన్నపిండి వేసేసుకోవాలి. ఇంకా వీటిలో మాత్రము మరుగుతున్నటువంటి నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకొని చూసుకుంటూ కలుపుకోవాలండి. పూర్తి లూజ్గా కాకుండా, పూర్తి గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్. సో ఇలా కలిపిన తర్వాత ఈ విధంగా మనము గట్టిగా ఒత్తేసి ఆ తర్వాత ఒక 5 నిమిషాలు నానబెడితే సరిపోతుందండి. ఇదే ప్లేస్లోనే మీరు బియ్యపిండి కూడా ఉపయోగించి ఇదే విధంగా మోదకాలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చల్లారినటువంటి నువ్వులను ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత 1 కప్పుకి 3/4 కప్పు బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా వాటితో పాటుగా ఒక 2 యాలకులు కూడా వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మామూలుగా ఇవి జొన్న పిండితో కాకుండా బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనం ఆవిటి మీద ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఒక బౌల్ను తీసుకొని వాటిలో నీళ్లు పోసేసి వాటి మీద ఒక రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్ పెట్టేసుకొని అరిటాకు ఇలాగా పెట్టేసి మూత పెట్టేశాను. అరిటాకు మీద మనము ఏ ఐటెం చేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఏ ఐటెం కూడా రుచికరంగా ఉంటుందండి. ఇంకా అక్కడ ఆవిరి వచ్చే లోపల ఇక్కడ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ నీళ్లు తక్కువైతే మళ్ళీ కాసింత నీళ్లు వేసేసుకొని కలుపుకొని మధ్యలో కొంచెంగా నెయ్యి తీసుకొని ఇలాగ బాగా కలుపుకొని రౌండ్గా ఇలాగ చేసేసుకోవాలి. ఇంకా మనకు పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఇలాగా ఉండాలండి, స్మూత్గా ఉండాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఈజీ మౌల్డ్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో చూశానండి, చూసి తెప్పించుకున్నాను. ఇవి ఎలా ఉంటాయి ఏంటి అని. ఇవి కొంచెం పెద్ద సైజులో అనిపించాయి కానీ చేయటం మాత్రం చాలా ఈజీ అనిపించింది. ఒకటి రౌండ్గా, ఒకటి డిజైన్ వచ్చేటట్టుగా మోదకాలు వచ్చాయన్నమాట. కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీటిలో బియ్యపిండితో చేస్తే ఇంకా చాలా బాగా వస్తాయండి. కానీ మేము బియ్యపిండితో చేసుకోమండి, కంపల్సరీగా జొన్న పిండితోనే ఇలాగా చేసుకుంటామన్నమాట. సో ఫస్ట్ అయితే కొంచెం పిండి ఇలాగ చల్లేసి ఆ తర్వాత మనము జొన్నపిండి బాల్ని ఇలాగ బాగా రౌండ్గా అనేసుకొని అందులో వేసేసుకొని వాటిపైన మళ్ళీ కొంచెం పిండి చల్లి ఇలాగ మనం పెట్టేసి పూర్తి గట్టిగా కాకుండా జస్ట్ ఇలాగ ప్రెస్ చేస్తే చాలండి. ఎందుకంటే మనకు పిండి అనేది చాలా స్మూత్గా ఉంది. మనకు వాటికి చుట్టూరు కడుచుకోకుండా ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు దీన్ని మనం అరచేతిలో ఇలాగ వేస్తే చూడండి ఎంత బాగా ఊడొచ్చింది కదా. మీకు ఒకవేళ సైడ్కి మందంగా ఒక చోట పల్చగా ఉంటే జస్ట్ ఇట్లాగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత నూగుబిండి ముద్దలన్నీ చేసి పెట్టుకున్నాం కదా, పొడి అయినా వేయచ్చు. నూగుబిండి ముద్ద ఇలాగ పెట్టేసుకొని అలాగా నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టూరంతా ఫోల్డ్ చేసి ఇలాగా మనకు మోదక్ మోడల్లో ఈ విధంగా అయినా తయారు చేసుకోవచ్చు. లేదు అంటే గుండ్రాల లెక్క మనకు రౌండ్గా అయినా బాల్ లాగైనా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఇంకొక మోడల్ చూపిస్తూ ఉన్నాను చూడండి. ఫస్ట్ ఏ విధంగా చేశానో అదే విధంగానే పిండి జల్లేసి ఆ తర్వాత జొన్నపిండి ఉంట పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ పిండి జల్లి ఇలాగ లైట్గా ప్రెస్ చేసి మళ్ళీ ఈ విధంగా మనము బార్లిచ్చుకుంటే నీట్గా వస్తుందండి. కానీ వీటికి డిజైన్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఇంకా అందులోనే మళ్ళీ నూగుపిండి ముద్ద పెట్టేసి ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఆ డిజైన్ పోకుండా ఉండేటట్టుగా ఇట్లాగా జస్ట్ మనము బొటన వేలు చూపుడు వేలుతో ఇలాగా అనేసి ఆ తర్వాత ఇలాగ అనాలన్నమాట. సో టోటల్గా నేను ఈ విధంగా తయారు చేసేసుకున్నాను. కొంచెం మాత్రమే చూపిస్తూ ఉన్నానండి. అందులో మా చిన్నత్తయ్య వాళ్ళది ఈరోజు గృహప్రవేశం అన్నమాట. సరే ఈ విధంగా మనము చేసేటటువంటి కుడుములు అంటే మా సైడ్ ఇవి చాలా ఫేమస్ అండి. రాయలసీమ సైడు ప్రతి ఒక్కరు ఇలాగనే చేసుకుంటారనమాట. ఇంకా ఆవిరి వచ్చేటప్పుడు ఈ విధంగా పెట్టేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత మనము ఇవి ఉడికినాయా లేదా అని తెలుసుకోవటానికి
మన చేతికి తడి చేసేసుకొని అలాగా మనం తాకితే మనకు పిండి అయితే అప్పుడు ఇంకా ఉడకాలని, ఒకవేళ మన చేతికి ఏమీ కాకపోతే ఉడికినట్టండి. ఇంకా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు అలాగా ఉంచి మళ్ళీ స్టవ్ మీద నుంచి కిందికి దించి ఇలాగ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేస్తూ ఉన్నాను. చాలా బాగా ఉడికిపోయినాయండి. ఇవి ఉడికిన తర్వాత ఇట్లా చీల్తాయి చూడండి సైడ్కి, అట్లా చీల్తే చాలా బాగుంటుందండి టేస్ట్. అమ్మ వాళ్ళు మాకు ప్రతి సంవత్సరము మేము అవుకులో ఉన్నప్పుడు పంపించేవాళ్ళండి. జొన్న కుడుములు అనమాట, వాళ్ళు చేతిలో పెట్టుకొని చేసేవాళ్ళు. ఈసారి వెరైటీగా మోదక్ రూపంలో చూపిస్తూ ఉన్నాను. ఇంకా టేస్ట్ చూద్దామండి. చూడండి ఒక్కసారి ఎంత స్మూత్గా ఉంటాయంటే, మనం మెయిన్గా జొన్న పిండి బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం చక్కెర వేసామనుకో పై లేయర్ కూడా సప్పగా ఉండకుండా కొంచెం తీయగా ఉండేటట్లుగా ఇలాగా చేశాను. ఇంకా వీటి మీద మనము బాగా పేరినటువంటి నెయ్యి వేసేసుకొని చక్కగా తింటే సూపర్గా ఉంటుందండి. పిల్లలకు స్నాక్స్గా కూడా చేసి పెట్టినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఎక్కువ శాతము డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాగ చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. మనం వినాయక చవితికనే కాదండి, ఎప్పుడు చేసినా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత చిన్నత్తయ్య వాళ్ళది గృహప్రవేశం అని చెప్పాను కదండి, ఇప్పుడైతే బయలుదేరుతూ ఉన్నాను. ఈ వెంచర్ ఎక్కడో కాదండి, మా నంద్యాలలో చాపిరేవుల టోల్గేట్కి కొంచెం ముందర నుండి కానాల రూట్లో ఉంటుందన్నమాట అద్వైతం. ఇక్కడ నేను మామూలుగా ఎప్పుడు రాలేదనమాట. ఏదోలే కొంచెం ఇల్లులు పడ్డాయని అనుకున్నాను, కానీ ఒక 70-80 ఇల్లులు అయితే వేసేసారండి. ఈ వెంచర్లు కూడా వేసింది ఎవరో కాదండి, అన్సర్ జ్యువెలర్స్, అన్సర్ అన్న వాళ్ళు వేశారనమాట. ఇంకా ఫస్ట్ లోపలికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుందామని చెప్పేసి లోపలికి వచ్చేసాను. మా చిన్నత్తయ్యకి 2 కొడుకులు అయితే 2 కొడుకుల గృహప్రవేశాలు ఒకే రోజే పెట్టుకున్నారు. లోపలికి రాగానే సాయి సేవకురాలు లీలావతక్క ఉంది చూడండి, వాళ్ళ కూతురు అనమాట, కుమారి. సో ఫస్ట్ బాబే పుట్టాడు, తర్వాత కూడా బాబే పుట్టాడనమాట. ఈ చిన్నబాబుని చూడాలని చాలా రోజులు అనుకుంటున్నాను కానీ వెళ్ళలేకున్నాను. సో ఇన్ని రోజులకు చిన్నబాబుని అయితే చూశాను, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇప్పుడైతే బాబా వారిని దర్శనం చేసుకుందాము. మా చిన్నత్తయ్య వాళ్ళ పెద్ద కోడలు సాయి సేవకురాలండి. సో చక్కగా చాలా బాగా పూజలు చేపిస్తారనమాట. మా ఇంట్లో కూడా మొన్న సంవత్సరం కిందట కూడా చేపించారు. ఇంకా నేను మాత్రం కాలనీలో ఎక్కడ బాబా పూజలు జరుగుతూ ఉన్నా ఖచ్చితంగా పిలిస్తే వెళ్తానండి. పిలవకపోయినా ఒకవేళ తెలిసినా కూడా వెళ్తానన్నమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. అయితే మళ్ళీ షిరిడీకి వెళ్ళాలనుకుంటున్నానండి. ఎందుకో సంవత్సరానికి ఒకసారైనా వెళ్తే ఆ బాబా దగ్గరికి మన సమస్యలన్నీ తీరుతాయి, మంచిగా మనకు బాగుంటుందని అనుకుంటూ ఉంటాను. కానీ ఆయన పిలిస్తే తప్ప మనమైతే వెళ్ళలేము. ఇంకా అత్తయ్య వాళ్ళ చుట్టాలండి, మా చిన్నత్తయ్య వాళ్ళ చుట్టాలు, ఆడపడుచు పిల్లలు అందరూ వచ్చారనమాట. ఇంకా ఇండ్లు మాత్రము 4 సెంట్లలో చాలా బాగా కట్టించుకున్నారండి. 4 సెంట్లకు ఒక పావు సెంటు తక్కువ ఉంటుందన్నమాట, 3.25 సెంటు ఉంటుంది. ఇంకా పూజ గది అయితే సింపుల్గా చాలా బాగా కట్టించుకున్నారండి. కింద డ్రా సిస్టమ్ ఉంది కాబట్టి వాటిలో కుంకుమ, పసుపు, కర్పూరం అలాగా మా ఇంట్లో లాగానే పెట్టుకోవచ్చు. అయితే మేము స్టాండ్ మీద పెట్టుకున్నారు, వీళ్ళు మామూలుగా టైల్స్ మీదనే ఫిక్స్ చేయించుకున్నారండి. మనం ఎప్పుడైనా కూడా దేవుని గదిలో పటాలు ఎక్కువ పెట్టుకోవటము అలాగా చేయకూడదండి. ఎందుకంటే దేవుడి పటాలు తుడుచుకోవాలి అంటే ఒక దిగులు అనమాట. అలా కాకుండా సింపుల్గా పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకోవటమే నాకు నచ్చుతుంది. ఇంకా ఆ తర్వాత వంటగది చూడండి, నాకైతే కప్బోర్డ్స్ కలర్స్ మాత్రం చాలా బాగా నచ్చాయండి. డీసెంట్గా చాలా బాగుంది. చాలామంది బ్లాక్ అలాగ వేయించుకుంటూ ఉంటారు, అవి కొంచెం మనకు మరకలు కనపడవులేని అనుకుంటాం, కానీ మరకలు బ్లాక్ మీదనే ఎక్కువగా కనపడతాయండి. క్రీము ఇట్లాగా స్కిన్ కలరు వీటి మీద అసలు మరకలు తక్కువగా కనపడతాయి అన్నమాట. ఇది నా ఒపీనియన్ అండి. అయితే వీటికి మధ్యలో ఒక గోడ కట్టారు చూడండి, ఆ గోడ మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే మనం ఏదైనా దోశ వేసినా కూడా టక్కున వేసి ఇచ్చి అక్కడ పెట్టేసి ఇస్తే చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వచ్చి తీసుకొని తింటూ ఉంటారు. ఇంకా బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి, నీట్గా సింపుల్గా హైజెనిక్గా ఉందండి. ఇక్కడ చూడండి మామూలుగా బాత్రూమ్ ముందర డ్రెస్ మార్చుకోవటానికి, ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది. అసలు నాకు ఎప్పటి నుంచో కోరికండి ఇట్లాగా పెట్టించుకోవాలి అని. కానీ మా ఇండ్లు అంటే 25 సంవత్సరాల కిందట కట్టారు కాబట్టి ఏమీ కుదరలేదు. మనం పైనుంచి కిందికి చూస్తే డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరెవరు కూర్చున్నారు ఏంటి అనేది చాలా బాగా కనపడుతుంది. ఇంకా ఇప్పుడైతే పైకి వచ్చానండి. కింద మాత్రం ఒక్క బెడ్రూము, వంటగది, ఓపెన్ కిచెను, డైనింగ్ టేబుల్, సిట్అవుట్ అలాగా వచ్చాయి. పైన మాత్రం 2 బెడ్రూమ్స్ వచ్చాయండి. సో వీళ్ళు మీరు గమనించారో లేదో చౌకట్కి చెక్క పెట్టలేదండి, గ్రానైట్తోనే చౌకట్ చేయించుకున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా చెదలు ఉన్నాయని చెప్పేసి ఈ మోడల్లో పెట్టించుకున్నారండి. బాత్రూమ్ డోర్స్కి కానీ అలాగే మామూలుగా బెడ్రూమ్ డోర్స్కి కానీ అంతా చౌకట్ అంతా గ్రానైట్తోనే పెట్టించుకున్నారు. నాకు మాత్రం అది చాలా బాగా నచ్చిందండి. మా ఇంట్లో ఎక్కువ శాతం అన్ని చౌకట్లకు చెదలు వచ్చాయి. ఆల్రెడీ మేము మందు కొట్టించేది కూడా ఒక వీడియో షేర్ చేశానండి. కానీ ఇప్పట్లో మాత్రము సంవత్సరము ఇండ్లు మోడల్స్ మారుతూనే ఉన్నాయండి.
అప్పట్లో మా ఇల్లు ఏంటంటే కొంచెం పాత మోడలే, కాకపోతే అయితే అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చక్కదిద్దుకున్నాను. కింద మేము మా మరిది గారు ఉంటారు అన్నట్టు 2 పోర్షన్లు కట్టించుకున్నాము. ఆ 2 పోర్షన్లనే కలిపి పైన ఒక పోర్షన్‌గా కట్టించుకున్నామండి. కానీ ఇప్పుడు అందరూ డూప్లెక్స్ హౌసులు అలాగనే లిఫ్టులు కూడా ఒక మనిషి పోయేటట్టుగా లిఫ్ట్ కూడా పెట్టించుకుంటున్నారు. కాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు సౌకర్యంగా ఉండేటట్లుగా కట్టించుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ కిటికీలు చూడండి. అసలు ఈ కిటికీలను క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. పండగలప్పుడైతే నీట్‌గా చక్కదిద్దుకోవచ్చు. ఇంకా ఇక్కడ రాధాకృష్ణులు కూడా చాలా బాగున్నారండి. ఇంకా ఇటు నుంచి పైకి వెళ్తే మామూలుగా స్లాబ్ అనమాట. ఏదైనా మనం ఆరేసుకోవటానికి అట్లాగా మంచిగా కట్టించుకున్నారు. ఎంతైనా కూడా ఇండివిజువల్ హౌసెసే బెటర్ అండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఓపెన్గా ఇట్లాగా బయట వుడెన్ టైల్స్ వేయించుకున్నారు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. పిల్లలందరూ కలిసినప్పుడు రౌండ్ టేబుల్ వేసేసుకొని చక్కగా తినుకుంటూ ఇలాగా మనకు వాతావరణంని ఆస్వాదించుకుంటూ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడిప్పుడే రోడ్లు వేసేసారండి. మొన్న చల్లదనం జరిగినప్పుడు కూడా అందరూ వచ్చాము. ఆ తర్వాత వెంటనే గృహప్రవేశం పెట్టుకున్నారు. అయితే అత్తయ్య వాళ్ళ చుట్టాలు ఏంటంటే అత్తయ్య మేనమామనే చేసుకొనిందండి. మా మామయ్య వాళ్ళు వచ్చేసి 3, ఆడపడుచులు వచ్చేసి 4 అనమాట. ఇంకా పెద్ద మామయ్య వాళ్ళ కూతుర్లు కూడా వచ్చారండి. పరమేశ్వరమ్మ పిన్ని, చిన్న పిన్ని అలాగా వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను భోంచేస్తున్నాను అనమాట. అందుకు చూపించలేకపోయాను. ఇంకొక మామయ్య వాళ్ళ కొడుకులు అలాగే కూతురు కోడళ్ళు అందరూ వచ్చారండి. ఇంకా అత్తయ్య వాళ్ళ చెల్లెల్ని మీరు చాలాసార్లు చూసింటారండి. బేదంచెర్లలో ఉంటారనమాట. చిన్నత్తయ్య కూడా వచ్చారు. అలాగే చిన్నత్తయ్య వాళ్ళ కూతురు కూడా వచ్చారండి. మెయిన్గా ఏంటంటే మేమందరము అంటే అక్కడక్కడే బీరకాయ చుట్టు లెక్క ఇచ్చుకున్నాం కాబట్టి ఒకరికొకరు అక్కడ ఎవరు పరాయోళ్ళు లేరు కాబట్టి అందరము కలిసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడామన్నమాట. సో ఈ ఫంక్షన్ ఏంటంటే ఎవరిదంటే అత్తయ్య వాళ్ళ పిన్నమ్మ కూతురుదండి. కూతురుకు వచ్చేసి 2 కొడుకులు 1 కూతురు అనమాట. వాళ్ళు 3 వరుసగా కట్టించుకున్నారండి. ఇంకా ఈ అత్తయ్య వాళ్ళు కూడా దుర్వేస్లోనే ఉంటారండి. ఇంకా మా అత్తయ్య చూడండి దుర్వేస్ నుంచి వచ్చారనమాట. వాళ్ళతో ముచ్చట్లు వేసుకొని మాట్లాడుతూనే ఉంది. చెప్పాను చూడండి మా బాలమ్మత్త వాళ్ళ కోడళ్ళు వీళ్ళే అనమాట. గృహప్రవేశం 3 ఇక్కడ ఇల్లులు కట్టించుకున్నారు. ఒక ఆమె పేరు విజయ, ఒక ఆమె పేరు ప్రమీల, అలాగే ఒక ఆమె పేరు రాధ అనమాట. అసలు మా చిన్నత్తయ్యకి కోడళ్ళు ఎంత బాగా ఉంటారంటే కలిసిమెలిసి నేను ఎక్కడా చూడలేదండి. నాకు చాలా బాగా నచ్చుతుంది. అసలు చూడంగానే మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి. తోడి కోడల్ని కలిసి ఉండటం రేర్ అనమాట. కానీ మా చిన్నత్తయ్యకి మాత్రము కోడళ్ళు మాత్రం చాలా బాగా కలిసి ఉంటారు. అలాగే ఆడపడుచుని కూడా చాలా బాగా చూసుకుంటారండి. ఇంకొక కొడుకు వాళ్ళ ఇంట్లో మాత్రము పూజ ఇలాగా చేశారు. అంటే పెద్ద కోడలు వచ్చేసి సాయి సేవకురాలు. అక్కడ బాబా పూజ చేయించారు, ఇక్కడ బాబా పూజ చేయించారు. ఇల్లులు కూడా సేమ్ కట్టించుకున్నారండి. చూసారా, కప్బోర్డ్స్ కూడా సేమ్ వేయించుకున్నారనమాట. మేము బంధువులంతా కలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంటాం కదా. నేను ఇక్కడికి వచ్చేసరికి ఇంకా 2 కోడళ్ళు ఆడపడుచు కూర్చొని చక్కగా తామానంలో మనం చేసినటువంటి వంటలన్నీ వేసేసి ఇలాగ కలిపి పెడుతూ ఉన్నారు. నేను చాలాసార్లు చూపిస్తాను చూడండి. దర్గాకు వెళ్ళినా కూడా అక్కడ మాకు దుర్వేస్లో తోటకు వెళ్ళినా కూడా ఇలాగనే కలిపి అందరికి పెడుతూ ఉంటాను. అదే విధంగానే ఇలాగ కలుపుతూ ఉన్నారు. ఎక్కువగా మా సైడ్ అయితే అందరం ఇలాగనే చేస్తామండి. మీరు కూడా ఇలాగనే చేస్తారా? చాలా బాగా రుచిగా ఉంటుంది కదా. ఇంకా నేను తిని వచ్చినా కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర కూర్చొని ఒక 3 ముద్దలు పెట్టించుకుందాము అని చెప్పేసి కూర్చొని తింటూ ఉన్నాను. సో ఇలాంటి మెమోరీస్ తక్కువ కొంతమందికే ఉంటాయని అనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా బంధువులతో అందరితో హ్యాపీగా ఉండాలండి. అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సరిపడంగా సరిపోయినాయి. స్వీట్ ఎక్కువ స్వీట్ అట్లా బాగా వేస్తున్నాను. రేకే కొంచెం మందం వచ్చింది కానీ పూర్ణం బాగా అయిపోయింది. నువ్వు తినమ్మా. తోటి పచ్చడి తోటల కాడ చంపుకుంటాను. అది అదేకప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ పచ్చి కొబ్బరి దాంతోనే తిన్నా నేనైతే. చాలా ఇంకా అయితే నేను ఇది రేట్ ఎంత పడింది ప్రమిళ అని అడుగుతూ ఉన్నాను. మేమైతే ఫస్ట్ 86 lakhs కట్టామక్క, ఎక్స్ట్రా ఖర్చు ఒక 20, టోటల్గా 1,10,00,000 అయితే ఖర్చు వచ్చిందక్క అని చెప్తూ ఉన్నారు. సో మేలేనండి మనకి. మామూలుగా ఇంకా ఇక్కడ పడమటి ఫేస్ ఉండేటివి కూడా ఉన్నాయన్నమాట. అన్సరన్న వాళ్ళు తీసుకోండి అక్క అంటే ఈ టైంలో ఎందుకన్నా, పిల్లలు పెళ్ళిడికి వచ్చినప్పుడు మనము ఫ్లాట్ తీసుకోవడం తప్పది, ఫస్ట్ మనం పెళ్ళిళ్ళు చేయాలి పిల్లలకి అని చెప్పేసి అంటూ ఉన్నాను.
అయితే వెంచర్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. మొత్తం సెక్యూరిటీ అలాగనే పెట్టారు. ఇప్పుడు చేరినారు కూడా అండి, మా చిన్నత్తయ్య వాళ్ళ కొడుకులు చేరారనమాట. నేను అడిగాను బాగుందా అంటే ఏం భయం లేదక్క ఇక్కడ అని అంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఈ వీడియో వచ్చేసి మామూలుగా పోలాల అమావాస్య అండి. శ్రావణ శుక్రవారం లాస్ట్ అయిపోయింది కదా, మరుసటి రోజు అనమాట. ఇంకా మరుసటి రోజు అత్తయ్య ఉండి కాయ కొట్టమ్మ చివరి శనివారం కదా, ఏదైనా ఇంత పాయసం చేసి పెట్టు అంటే ఇంకా ఉదయం మాత్రం మా అక్క చిన్న కూతురు దిగిందండి, బర్త్డే ఉందన్నమాట. అదే అని చెప్పేసి నేను ఇంకా మా అక్క చిన్న కూతురికి బేళ్ళ పాయసం అంటే ఇష్టం అని చెప్పేసి బేళ్ళ పాయసం చేశానండి. కేక్ తెప్పిస్తానంటే వద్దంది అనమాట. ఇంకా అక్క వాళ్ళు పాపను పిలుచుకోవడానికని వచ్చారండి. అక్క కూడా అమావాస్య కదా అని చెప్పేసి అక్కడ మామూలుగా కాశిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర ఆంజనేయ స్వామికి వెళ్ళేసి వచ్చారు. అలాగే మా మరిది గారు కూడా కొమ్మచెరువు ఆంజనేయ స్వామికి వెళ్ళారండి. నేను ఒక వీడియో కూడా పెట్టినాను అనమాట, మీకు చాలా బాగా చూపించానండి. కొమ్మచెరువు ఆంజనేయ స్వామి అంటే చాలా మందికి తెలుసు, కాలువ బుగ్గ దగ్గర ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ గుడి. అక్కడ ఎదురుగా పుట్టకు పోయొచ్చావు అంటే నాకు తెలియదు వదిన, ఓన్లీ ఆంజనేయ స్వామిని మాత్రమే దర్శనం చేసుకున్నానని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైనా కొమ్మచెరువు ఆంజనేయ స్వామికి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ పుట్ట దగ్గర కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి, చాలా మంచిదండి. ఇంకా శనివారం కదా అని చెప్పేసి మాకు ఎక్కువ శాతం మా సైడు పులగము, అలాగే పచ్చి పులుసు, పచ్చిమిరకాయల చట్నీ చేసుకుంటాము. ఇంకా అలాగే పాయసం కూడా చేశానండి. అక్క ఏమంటుందంటే పాయసము చేసేటప్పుడు బెల్లంని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టి ఆ తర్వాత మనం పాయసంలో వంచాలి, అప్పుడు గట్టి కాదు అని అంటూ ఉంది. నేనేమంటున్నానంటే పాలు కలుపుకోలేదు కదక్క, ఇప్పుడు పాలు కలుపు, కొంచెం లూజ్గా అవుతుంది, చాలా బాగుంటుంది అంటే అప్పుడు పాలు కలిపేసిందండి. నిజంగా చాలా బాగా కుదిరిందనమాట బేళ్ళ పాయసం. మా రాయలసీమ స్పెషల్ అని అనుకోవచ్చు. కేకులు కటింగ్లు ఇలాంటివన్నీ లేకుండా హ్యాపీగా బేళ్ళ పాయసం చేసుకున్నాము. అక్క తెచ్చినటువంటి స్వీట్స్ తిన్నామండి. ఎంతైనా కూడా మన వంటలు మనకే బాగా నచ్చుతాయి కదా. ఇంకా అత్తయ్యని ఎక్కడికి పోయొచ్చావు అత్తయ్య అంటే ఏమంటుందంటే సరిత వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను, చీరలు చూసొద్దామని అంటూ ఉంది. అసలు నిన్నటి వరకు కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నావు, మళ్ళీ ఎందుకు మెట్లు దిగి వెళ్ళావు అంటే లేదు, మెట్లు దిగి ఆ తర్వాత అక్క వాళ్ళ కారులో వెళ్ళాను అని చెప్తూ ఉందండి. చాలా గట్టిదనమాట మా అత్తయ్య. ఇంకా ఆ తర్వాత అందరూ మా అక్క చిన్న కూతురండి. ఈ అమ్మాయి అంటే అందరికీ ఇష్టం అండి, ఎందుకంటే ఈ పాప ప్రతి ఆలోచన కూడా ఒక ముందడుగులాగా ఉంటుందన్నమాట. ఇంకా అక్క మాత్రము నిజంగా పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందంటే ఇప్పటికి కూడా కలిపి పెడతాదండి. నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత అత్తయ్య కాళ్ళు కూడా ముక్కైందండి. ఇంకా ఆ తర్వాత నాకైతే స్వీట్ తినిపిస్తూ ఉంది. చాలా బాగుంది పిన్ని, చాలా బాగా చేసావు అని అంటూ ఉంది. చాలా హ్యాపీ అండి. పిల్లలు ఏంటంటే చిన్నప్పుడు ఎలాగనో ఉండి ఇప్పుడు ఇంత ఎత్తుకు ఎదిగి మంచిగా జాబ్స్ చేస్తూ ఉన్నారు, మంచిగా తల్లిదండ్రుల బాగోగులు చూస్తూ ఉన్నారు, రేపు ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. సో నేనైతే మా పిల్లలకు కానీ మా అక్క పిల్లలకు కానీ మా ఇంకొక అక్క కొడుకు అందరికీ థ్యాంక్స్ అనే చెప్తానండి. ప్రతి ఒక్కరూ పద్ధతిగా ఉన్నారు మంచిగా అని అనిపిస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా మా పిల్లలు ఫోన్ చేస్తారండి, వీడియో కాల్ అనమాట, బర్త్డే విషెస్ చెప్తూ ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం అయితే రెస్టారెంట్కి వెళ్దామా పిన్ని అంటే నేను అసలు రాను, ఈ రెస్టారెంట్లో తినే ఫుడ్ మనం పెళ్ళిళ్ళలో తింటూ ఉన్నాము, బోరు కొట్టింది తల్లి, నేను రానని చెప్పాను. ఇంకా మల్లిక ఏం తీసుకొచ్చినారు గోల్డ్ షాప్కి? అమ్మ తీసుకొస్తుంది చూడు, నువ్వే చూడు. ఓకే, ఏం చెమటలు పోసినాయి బయట ఉడక వస్తుంది కదా. కానీ బాగుంది, బెంగళూరులో చాలా చల్లగా ఉంది. బాగాలేదు కమ్మలు కమ్మలు ఇదిగో చూడు చేసి డైమండ్ ఉంది మౌర్య తీసుకెళ్ళి. ఏమక్క గిఫ్ట్ కొనిచ్చినావా కూతురికి? పెద్ద కూతురు మ్యారేజ్ డే గిఫ్ట్, చిన్న కూతురు బర్త్డే గిఫ్ట్. నా చిన్న కూతురు నాకు కొనిచ్చింది, ఆమె గుర్తుగా అట్లానా నాకు కొనిచ్చింది. ఇక్కడ చూడండి అసలు అత్తయ్య కమ్మల్ని చూసి ఎంత మురిసిపోతూ ఉన్నారు కదా. అదే ప్లేస్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే మాత్రము చాలా అంటే ఏంటి అసలు డబ్బులు అలా ఖర్చు చేస్తున్నారని అంటూ ఉంటారు కదా. అలా కాదండి, మా అత్తయ్య అసలు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు కూడా ఇంతేనా? అయితే అక్క ఏమంటుందంటే దీపావళికి మెయిన్గా అంటే మన అందరి కోసం ఉపయోగపడే ఒక బంపర్ ఆఫర్ పెట్టారండి. అదేంటంటే 25,000 షాపింగ్ చేస్తే కార్ అండ్ స్కూటీ గెలుచుకోవచ్చండి. అసలు విషయానికి వస్తే ఆల్రెడీ మీకు అందరికీ తెలుసండి, నంద్యాలలో ఫేమస్ జ్యువెలరీ షాప్ అంటే అన్సర్ జ్యువెలర్స్ అన్నమాట. అందులో వీళ్ళ షాపులో కొత్త మోడల్స్ ఉంటాయని చెప్పేసి ఎప్పుడు షాప్ రద్దీగా ఉంటుందండి. ఇది బైర్మా స్ట్రీట్లో ఉందన్నమాట నంద్యాలలో. అసలు విషయం ఏంటంటే అన్సర్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ వాళ్ళు అలాగే
కృష్ణ డైమండ్ గోల్డెన్ జ్యువెలరీ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి దివాళీకి లక్కీ డ్రా అనౌన్స్ చేశారండి. సో చాలామందికి తెలుసని అనుకుంటూ ఉన్నాను. ఇండియా వైడ్గా 1000+ స్కూటీలు అలాగే 200+ కార్స్ వీళ్ళ కస్టమర్స్కి ఫ్రీగా ఇస్తున్నారండి. అయితే మనము 25,000 వర్త్ గోల్డ్ అండ్ డైమండ్ తీసుకుంటే మన లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చండి. మనకు స్కూటీ అలాగే కారు కూపన్లు ఇస్తారు, మనం లక్కీ డ్రాలో వేసేసుకోవాలి. ఇంకా ఈ కూపన్లు అన్నీ మాత్రం దివాళీ రోజు లక్కీ డ్రా తీస్తారనమాట. మనలో ఇరువురికి స్కూటీలు కార్లు గెలుచుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యము, తప్పకుండా ప్రతి ఒక్కరు అంటే ఈ షాపులో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కొనుక్కోవచ్చు. ఒక 25,000 ఖర్చు పెట్టామనుకో మన అదృష్టం ఎక్కడ తలుపు తడుతుందో మనకు తెలియదు కదా. ఇంకా ఇక్కడ చూడండి, అక్క కొనుక్కునేది మాత్రము ఇలాగా నల్లపూసల చైన్, ఇది కూడా డైమండ్దే అనమాట. డాలర్ బాగుంది అని చెప్పేసి రోజ్ గోల్డ్ మోడల్లో ఉంటే తీసుకొని వచ్చుకోయింది. ఇంకా ఆ తర్వాత ఈ కమ్మలు మాత్రము అక్క పెద్ద కూతురికి తీసుకున్నారండి. ఇవి రేటు వచ్చేసి 48,000 అలాగా పడ్డాయి. ఇంకా అక్క కూతురు అక్కకు కొనిచ్చినటువంటి గిఫ్ట్ కమ్మలు మాత్రము ఇవేనండి. ఇవి 58,000 పడ్డాయి అనమాట. లైట్ వెయిట్గా ఉన్నాయి, పెట్టుకుంటే లుక్ మాత్రం సూపర్గా ఉన్నాయండి. ఇంకా ఇదండి వాళ్ళ షాపింగ్ అక్క వాళ్ళది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనము మామూలుగా పిల్లలకి బర్త్డే గిఫ్ట్స్ కొనిస్తాము, అలా కాకుండా రివర్స్గా తల్లికే కొనిచ్చింది అనమాట. చూసారు కదండి వాళ్ళ వీడియో. తప్పకుండా రేపు వినాయక చవితికి ఈ విధంగా మోదకాలు తయారు చేసి పెట్టండి. అలాగే మా అత్తయ్య వాళ్ళది ఇల్లు ఎలా ఉంది, అలాగే మా అక్క కూతురు కొనిచ్చినటువంటి గిఫ్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.